ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగలుడు మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, ఈ ఘనమైన నామములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నేను దినమంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచారు. ఈ దినం కూడా సహాయపడి ఈ సమయంలో మమ్మల్ని ప్రార్థన కొరకు తీసుకొచ్చేందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, వార కార్యక్రమాల్లో ప్రార్థనా దినంగా మాకు ఇచ్చినందుకు మీ కొందనాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మా మధ్యలో మీరు ఉండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మా హృదయాలు విప్పి మీ సన్నిధిలో ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చే మాటల ద్వారా మీరే మహిమ పొందండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థించుటకు మాకు నేర్పించండి. మీరే మహిమ పొందమని వేడుకుంటున్నా. ఆన్లైన్లో బిడ్డలందరినీ మీరు కనికరించి మీరే కనెక్ట్ చేయమని వేడుకుంటున్నాం నాయన. దయ చూపించండి మా ప్రభా. మీరే మహిమ పొందండి, దయ చూపించండి. మా ప్రతి అవసరం తిరిగిన దేవుడము మీరే కనికరించి మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. పాట ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ద్వారా మహిమ పొందండి. ప్రార్థించడం మా హృదయాలు సిద్ధపరచండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకున్నామండి. 572. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములో స్థిరపరిచి. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి. ధ్వనితో నిమ్ము, ధ్వనితో నిమ్ము. ఏలియా మొరపెట్టగానే మేఘములు కారు గమ్మెను. ఏలియా మొరపెట్టగానే మేఘములు కారు గమ్మెను. మోపైన వాన భూమిపైన కురిసే, మోపైన వాన భూమిపైన కురిసే. నాది నా ప్రార్థన వినుమా, నాది నా ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి. నీ ధ్వనితో నిమ్ము, నీ ధ్వనితో నిమ్ము. కడవాలి వాన కాలమున వర్షము దయచేయు మిలలో. కడవాలి వాన కాలమున వర్షము దయచేయు నెలలో. పైరు మొలుచునట్లు ప్రతి చోయనిలోన, పైరు మొలుచునట్లు ప్రతి చోయనిలోన. ఎరుపులను పుట్టించును, ఎరుపులను పుట్టించును. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి. నీ ధ్వనితో నిమ్ము, నీ ధ్వనితో నిమ్ము. దేవాని స్వాస్యము మీద సమృద్ధిగా కురిపించుము.
సమృద్ధిగా కురిపించుము. దాహముతోను దర్శనమమ్ము, దాహముతోను దర్శనమమ్ము. బలపరచి స్థిరపరచుము, బలపరచి స్థిరపరచుము. ప్రభువా పంపు వర్షములో నీ వాగ్దానములు స్థిరపరచి దీపారాధ్వనితో నిమ్ము, దీపారాధ్వనితో నిమ్ము. ఆత్మీయ గొడ్డుతనములో అలమాటించుచున్న మాకు, ఆత్మీయ గొడ్డుతనములో అలమాటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి, ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉజ్జీవింపజేయుమమ్ము, ఉజ్జీవింపజేయుమమ్ము. ప్రభువా పంపు వర్షములో నీ వాగ్దానములు స్థిరపరచి ధ్వనితో నిమ్ము. మా నోట అగ్ని నుంచి మా దోషమంతా తొలగించి, మా నోట అగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి పంపుము దేవా నిన్ను సేవించుటకు, పంపుము దేవా నిన్ను సేవించుటకు. ప్రభుగా ప్రకటింపనిమ్ము, ప్రభుగా ప్రకటింపనిమ్ము. ప్రభువా పంపు నీ వాగ్దానములు స్థిరపరచి ధ్వనితో నిమ్ము, ధ్వనితో నిమ్ము. కొంచెంసేపు దేవుని వాక్యం చూసుకొని తర్వాత ప్రార్థనలో ప్రవేశిస్తామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు అందరం కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు అందరం కలిసి చదువుకుందామండి. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి విన్నపములు క్షమించి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును.
నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరములకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ప్రేమికులను మా తండ్రి, మా గమనానికి తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి వందనాలు నాయన. మీరే మాతో మాట్లాడుతురండి. మీ మాటలు మాకు దయచేయండి. మా హృదయాలు మీ వాక్యంతో నింపండి. మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేయండి. ప్రార్థించుటకు మా హృదయాలు సిద్ధపరచండి. మీరే మమ్మల్ని కనికరించి నడిపించమని వేడుకుంటున్నాను. ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. వారు కూడా ప్రార్థించుటకు మీ సహాయం దయచేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడైన యెహోవా సొలొమోను ప్రార్థన ఆలకించి మరి ఆ రాత్రి యందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఏమండి, రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు అనగా అది కల అనుకోండి, లేదా దేవుడే ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఉండనే కానీ ఏమైనా అనుకోండి. మీరు దేవుడు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. అందరికీ ఈ దర్శనం వస్తుందా అండి? ఈ దర్శన భాగ్యం బహు కొద్ది మందికి వస్తుంది. ఎవరికి వస్తుందంటే ముఖ్యంగా ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటారో, ఎవరైతే ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ప్రభు దర్శనం కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే ప్రభు వాక్యం కోసం ఎదురు చూస్తారో, వాగ్దానం కోసం ఎదురు చూస్తారో వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమవుతాడు. అంతేగాని మనం మన పనులను చూసుకొని మరి పడుకున్నప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం కావటం అనేది మనం కోరుకోనక్కర్లా. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో వాళ్ళకు మాత్రమే దేవుడు దర్శనమిస్తాడు. అది మనం గమనించాలి. మన బాధ్యతల కొరకు, మనం చేయవలసిన పనుల కొరకు, మన ఆరోగ్యం కొరకు, మన బంధువుల రక్షణ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టే వారం ఉన్నప్పుడు ప్రభు సొలొమోనుకు దర్శనమిచ్చినట్టుగా మనకు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఏమండి, ఎన్నోసార్లు ప్రభు మనల్ని దర్శించాడు కానీ మనమే ఎరగనటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. ఆయన మనం దర్శించాడు, ఆయన మన దగ్గరికి వచ్చాడు, మన హృదయం అనే తలుపు తట్టాడు. కానీ మన మూర్ఖత్వంలో, మన మత్తులో మనం ఉండి, నిద్రమత్తులో ఉండి ఆయన వైపు చూడలేకపోయిన పరిస్థితిలో ఉంటున్నాం. అందరూ బట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ చెప్పుకోవాలి. దేవునికి అందరూ ఒకటే. నేనైనా ఒకటే, నువ్వైనా ఒకటే, అందరూ ఒకటే. ఒకడు హెచ్చు, ఒకడు తగ్గు అనేది ఆయన సన్నిధి, ఆయన మనసులో లేదు. ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, అందరిని సమానంగా ప్రేమించగలిగిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఆయన దేవుడు అన్నారు. ఈ లోకంలో ఎవరికి కూడా మరి ప్రేమించడం తెలియదు. ఎవరికి కూడా మరి తల్లిదండ్రులకు కూడా బిడ్డలను అందరినీ సమానంగా ప్రేమించాలి అనేది తెలియదు. కొందరిని సాఫ్ట్ కార్నర్ ఇస్తారు, కొందరిని మామూలుగా చూస్తారు. అందుకని బిడ్డలు కూడా తల్లిదండ్రుల వైపు అదే రకంగా ఉంటారు. ఏమండి, బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమించలేని పరిస్థితిలోనే ఉంటారు. ఇది సహజం. అయితే ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించలేకపోయినప్పటికీ అందరి బిడ్డలు సమానంగా ప్రేమించలేకపోయినప్పటికీ, లేదా బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించలేకపోయినప్పటికీ
మన దేవుడు అందరిని సమానంగా ప్రేమించేవాడు. మనం ఆయన వెదకపోయినా మనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ప్రియమైనవారా, ఆ విధంగా ఉండి ప్రభువును ఘనపరిచే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు ప్రభు మనకు కూడా దర్శనం ఇస్తాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టే వారం ఉండాలి. ముందుకెళ్తున్నారండి. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలుడు అర్పించు మందిరముగా కోరుకుంటుని. సొలొమోను మందిరం కట్టాడు, మందిరంలో ప్రార్థన చేశాడు, బలుడు అర్పించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత బలుడు అర్పించిన తర్వాత బలి అర్పించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి బలి అర్పిస్తున్నాడు అంటే దేవుడు నా హృదయాన్ని అంగీకరిస్తాడు అనేటువంటి విశ్వాసంతో మన హృదయాలు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవటం అనేది బలి. మన హృదయాలు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకునే వాళ్ళం ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడుకుంటాడు. కనుక ఎక్కడైతే అటువంటి బిడ్డలు కూడుకుని ఉంటారో ఆ మందిరంలో అది మందిరంగా ఏర్పడుతుంది. 2-3 నా పేరట కూడి ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదండి. ప్రార్థన కొరకు ఎవరు నలుగురు కూడుకున్నప్పటికీ ప్రభు వాళ్ళ మధ్యలో ఉంటాడు. 2-3 చాలు, కోరం 2-3 చాలు. ఏకీభవించి ప్రార్థించినప్పుడు ప్రభు తన మొర ఆలకిస్తాడు. నా పాట పాడుకున్నాం. ఏలియా మొరపెట్టగానే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు. భీకరమైన ధ్వనితో వర్షం వచ్చింది. అంతకుముందు 7 సంవత్సరాలు వర్షాలు లేకపోవటం వల్ల భూమి ఎండిపోయింది. మరి ఏలియా మొరపెట్టగానే దేవుడు భూమి మీద వర్షం కురిపించాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఏలియా ఒకడు, శిష్యుడు ఒకడు. ఏమండి, ఇద్దరే అక్కడ ప్రార్థించినప్పుడు ఉండాలి. ఇద్దరు, వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థించారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఏలియా చెప్పాడు, నువ్వు వెళ్ళి బయట చూడు, మొబ్బేమైనా వచ్చిందేమో చూడు అని అంట. దూరంగా చూసి ఏం లేదు ప్రవక్త అని చెప్తాడు. మళ్ళీ ప్రార్థన చేశారు. మళ్ళీ వెళ్ళి చూడు అన్నాడు. ఏం లేదు, కనపడలేదు అన్నాడు. 3వసారి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళి చూడమన్నాడు. అది చెయ్యంత మేఘం పైకి వస్తుందన్నట్టుగా కనిపిస్తుంది అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన పాట పాడుకున్నది కూడా అదే. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు 7 సంవత్సరాలు వర్షాలు లేకపోయినప్పటికీ ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. భీకర ధ్వనితో వర్షం వచ్చింది. ఈ వర్షం దేనికి సాదృశ్యం అంటే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో ఎక్కువ పడుతున్నాయి, ఆంధ్రాలో మాత్రం లేవు. ఎందుకంటే పరిస్థితులు మీకు తెలుసు, వర్షాలు ఎందుకు లేవో మీకు తెలుసు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలుడు అర్పించు మందిరముగా నేను కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడే కానీ 7 సంవత్సరాలు మూసివేసినప్పుడే, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. ఏమండి, ఒకప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు మిడతల దండును పంపించాడు ఐగుప్తు దేశం మీదకి. పచ్చని ప్రతి కూర మొక్క, పెద్ద చెట్లు మొత్తం తినేసేసి. ఏమండి, కొన్ని జంతువులు, 1000 జంతువులు వచ్చినా కూడా అంత త్వరగా మేసేయలేవు. ఈ మిడతల దండు వచ్చి మొత్తం పంటనంతా పచ్చని ఆకంతా తిని పారేసేసి. అటువంటప్పుడు మిడతల దండు వచ్చినప్పుడే కానీ
నా జనుడి మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, తెగులంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం చూసాం, తెగులు వచ్చింది, అందరికీ చుట్టుకుంది. ఆ తెగులు అంటున్న వాడు ఒక్కడు లేరు. ప్రియమైన వలన అక్కడక్కడ కొంతమందిని దేవుడు ఈ తెగుల్లోకి రానిలా. అందును బట్టి వందనాలు చెల్లించాలి ప్రభువుకి. ఏమండి, ఆ కరోనా కొంతమందికి రాలేదు కదా, అది దేవుని కృపే కదా. అటువంటి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ఏమండి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే పద్ధతి ఏంటి? తమ్మును తాము తగ్గించుకొని, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ఎట్లా చేస్తారంటే కమాండింగ్గా చేస్తారు. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు వెయ్యి అన్నట్టు కమాండింగ్ చేస్తారు. అది పద్ధతి కాదు. ఒకవేళ నీ స్టైల్ అయి ఉండొచ్చు, అది పద్ధతి కాదు. తమ్మును తాము తగ్గించుకొని ఒక మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థలం ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. తర్వాత 11వ వచనం కూడా చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగమును, ప్రతిష్ఠితులుగా మీరు చేయు నైవేద్యమును మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడును మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలం ఏర్పరచుకున్న స్థలములకే తీసుకుని రావాలి. ప్రియమైన వాళ్ళరా, తమను తాము తగ్గించుకున్నప్పుడు ఈ కార్యాలు చేస్తారు. బలులు అర్పించటం అంటే ఇది ఏంటి? మన హృదయాలలో తగ్గించుకొని ఎక్కడైతే దేవుని సన్నిధిలో మనం మేలు పొందుతున్నామో అక్కడికి మీ దహన బలుడు, మీ బలుడు, మీ దశమ భాగమును, ప్రతిష్ఠితులుగా మీరు చేయు నైవేద్యములు మీరు యెహోవాకు మొక్కుకొను నీ శ్రేష్టమైన మొక్కుబడును నీ దేవుడిని యెహోవా నామమునకు తేవాలి. కనుక ఆ విధంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొక్కుబడులు చెల్లించేవాళ్ళం కాబట్టి. ఇంకో మాట చూద్దామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నారండి. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము పూర్ణ ఆత్మతో నీ ఎద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకి నీవు కోరుకుని ఈ పట్టణం మీదకి నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా ఏమండి ఎట్లా చేయాలి? ఈ లక్షణాలు లేకనే వాళ్ళు చెరకెళ్ళిపోయారు. ప్రియమైన ఈ చెరకు వెళ్ళిపోయిన సంగతి ఇక్కడ ప్రస్తాపనకు వచ్చింది. దోషులు అయిపోయారు, బుద్ధి లేక పాపం చేశారు. మేము పాపము చేసిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి, విగ్రహారాధన చేసితిమి, వ్యభిచారము చేసితిమి. ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తాము తగ్గించుకొని ఒప్పుకున్నారు. 39 చదువుతున్నానండి. నీ నివాస స్థలమైన ఆకాశమందు నుండి నీవు వారి విన్నపమును ప్రార్థన ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసి నీ జనులను క్షమించుదుగా. ఏమండి, ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఎట్లా? ఏమన్నాడు? తాము తగ్గించుకొని. ఆ మాట చాలా ప్రాముఖ్యమే. మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో
ప్రార్థించినప్పుడు మన పాపమును ప్రభు క్షమించేవాడు ఉంటాడు. తర్వాత చూడండి, నన్ను వెదకని ఎడల, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకని ఎడల అంటే దేవుడిని వెదకటం అంటే ఏంటి? హృదయం ఆయన వైపుకి తిప్పుకోవటం. మన హృదయం ప్రభువుకు దూరంగా ఉంటుంది జనరల్గా. అయితే ఆయన్ని వెదకటం అంటే మన హృదయం ఆయనకి సమీపంగా రావటం. వెదకని ఎడల, తమ చెడు మార్పును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని, ఏమండి, ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎటువంటి తెగులున్నా కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు స్వస్థపరిచేవాడు ఉన్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఏమండి, ఈ మాట వినండి. మనం చేసిన ప్రార్థన మీద నా కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి నిలిచేది కాబట్టి. అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ముగ్గురిని చూస్తుంటాడు, వాళ్ళ నలుగురిని చూస్తుంటాడు, ఆ 10 మంది ప్రార్థన చేయగా చూస్తుంటాడు, ఆన్లైన్ ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటాడు. దేవుని యొక్క గొప్పతనం అది. నా కనుదృష్టి వారి మీద ఉంచి, మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. 6వ అధ్యాయము, దినవృత్తాంతులు 6వ అధ్యాయం 20వ వచనం. ఇందాక చదివామా? చదవాలి. 20వ వచనం చూద్దామండి. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనలు విన్నపములను లక్ష్యం ఉంచి, నీ సేవకుడు నేను చేయు ప్రార్థన మొదలుపెట్టిన ఆలకించుము. లక్ష్యం ఉంచి, సొలొమోను కోరుకునేది కూడా అదే. నా ప్రార్థన నందు నీవు లక్ష్యం ఉంచాలి. అంటే నీ కన్నులు నన్ను చూడాలి, నీ కన్నులు నా హృదయం చూడాలి అని ఆయన కన్నులు మనం చూచేది కాబట్టి. 40వ వచనం కూడా చూసుకుందామండి. 6వ అధ్యాయం 40వ వచనం. నా దేవా, ఈ స్థలముందు చేయబడి విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. లక్ష్యం ఉంచి నీ కనుదృష్టి ఉంచుదువుగాక. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థించే వాళ్ళని దేవుడు చూస్తాడు. ఆరాధించేటప్పుడు మన మధ్యలో ఉంటాడు. ప్రార్థించేటప్పుడు ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ గొప్ప సంగతి ఈ గొప్ప మర్మం మనం ఎరగాలి. ప్రార్థించే వారిని దేవుడు చూస్తున్నాడు, కన్ను విప్పి చూస్తున్నాడు. నీ కను దృష్టి ఉంచుదుగాక, ఇంకా నీ చెవులు దాన్ని ఆలకించునుగాక. మన ప్రార్థన దేవుడు చెవియొగ్గి ఆలకించెను. మలాకి గ్రంథంలో యెహోవా భక్తులు మాట్లాడుకొని చూడగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. మలాకిలో. ప్రియమైన వల్ల మన మాటలన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు ఉన్నాడు. మన హృదయాల దేవుడు లక్ష్య పెట్టేవాడు ఉన్నాడు. ఇంకొక మాట చూసుకొని ప్రార్థనలు ప్రవేశిస్తాం. నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఏమండి, చెవులు ఆలకించేది. తర్వాత నా పేరు ఈ మందిరం నిత్యముగా ఉన్నట్లు దీన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నేను కోరుకొని, ఐ హ్యావ్ చోజన్ యూ, ప్రార్థించేదానికి నేను మిమ్మల్ని కోరుకున్నా. ప్రియమైన వాళ్ళరా, ఆయన కోరుకున్న ప్రజలు ఎట్లుంటారో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగమే. ఎవరిని కోరుకున్నాడు? సొలొమోను దేవుడు కోరుకున్నాడు. మందిరాన్ని కట్టించేదానికి సహాయపడ్డాడు. విస్తారమైనటువంటి వెండి బంగారాలు, ఇత్తడి, రాగి, ఇనుము, కంచు ఇవన్నీ కూడా విస్తారంగా సమకూర్చుకున్నాడు. దేవుని కృపను బట్టి, దావీదు కృషిని బట్టి. ఏమండి, ఆ విధంగా దేవుడు ఎవరైతే తాము సమర్పించుకొని
దేవుని కొరకై సేవలో ఉపయోగపడతారో వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. సొలొమోను కోరుకున్నాడు, తన ద్వారా మందిరం కట్టించగలిగాడు. ప్రియమైనరా, దేవుడు కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుడు కోరుకునే మనుషులుగా మనం ఉండాలి. అటువంటి హృదయం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు కోరుకునే హృదయం, దేవుడు కోరుకునే మనసు మనకు దగ్గర ఉండాలి. ఏమండి, ఆ విధంగా ఉండేదానికి ప్రార్థనలో సరి చేసుకొని మనకు మనం తగ్గించుకొని ఆ రీతిగా ప్రార్థన చేసేదానికి ప్రభు మనకు సహాయం చేయడు కాక. దేవుడు తన లేఖన భాగాలు జీవించడు కాక. ప్రేమికులని మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు. మా తండ్రి ఆశీర్వదించండి, పరిపూర్ణ తీసుకురండి, మా హృదయాలు నిలిచేటకు సహాయం చేయండి. ప్రార్థించడం మాకు నేర్పించండి, మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుకు మాకు నేర్పించండి. ఆ రీతిగా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం ప్రార్థనలో ఉందామండి. రాష్ట్రంలో పరిస్థితుల కొరకు ప్రార్థించండి.